మొట్టమొదటి రోజు నుంచే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కక్ష కట్టి ఒక 1000 మంది సోషల్ మీడియాని అపాయింట్ చేసుకొని కేటీఆర్, హరీష్ రావు ఈరోజు చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూపిస్తూ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చే విధంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కృషి చేస్తున్నారు. కానీ ప్రజల వరకు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేసినాం. వీళ్ళు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చారానా ఇచ్చి లాస్ట్ చారానా ఎగ్గొట్టిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కేటీఆర్ అధికారంలో ఉండే అప్పుడు మంత్రిగా ఉండే హరీష్ రావు ఉండే, మరి ఏం చేశారు వాళ్ళు రైతుల గురించి? అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ కూడా రైతు భరోసా ఇవ్వడానికి ఈ సంక్రాంతి నుంచి వాళ్ళు 5,000 రూపాయలు ఇస్తే 7,500 ఒక పసలకి 15,000 రూపాయలు ఎకరానికి ఇవ్వడానికి మేము ఒక చట్టం ఈరోజు రైతు భరోసా అని మంచి పథకం తీసుకొస్తున్నాం. దాని మీద చర్చ పెట్టినాం ఈరోజు రైతు భరోసా మీద. కానీ ఆ రైతు భరోసా కూడా మా ప్రభుత్వం రైతులందరికీ కూడా వ్యవసాయం చేసే భూమికి ఇవ్వాలని చెప్పి ఈరోజు చర్చ పెడితే ఆ చర్చ జరగకుండా ఎక్కడ మంచి పేరు పోతుందన్న విషయంతో ఈ విధంగా ఈరోజు సభను పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్న దాన్ని తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా హర్షించడం లేదన్న విషయాన్ని తెలియజేస్తూ, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, అది ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, బీసీలకు 5 లక్షలు, ఇంటింటికి మనము గృహ విద్యుత్ ఇచ్చినాం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చినాం, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినాం. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు 12,000 రూపాయలు భూమి లేని నిరుపేదలందరూ కూడా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే వీళ్ళు ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే ప్రజల్లో తిరగలేమన్న ఉద్దేశంతోనే ఈరోజు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు అన్ని గుర్తించే మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తప్పకుండా మేము ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈరోజు తెలంగాణ శాసనసభకు ఒకటి చీకటి రోజుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల నుంచి ఎస్సీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఒక భాగమైతే ఈరోజు ఒక దళిత స్పీకర్ పైన అవమానకరంగా అవహేళన చేస్తూ కాగితాలు తన ముఖం పైన విసిరేస్తూ తన మీదకి దూసుకుపోయినటువంటి అగ్రకుల దురహంకారాన్ని ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నరాన అహంకారం జీర్ణించుకున్నటువంటి వ్యక్తి, నరాన అగ్రకుల తత్వంతో నిండి ఉన్నటువంటి వ్యక్తి ఒక దళిత స్పీకర్ను అవహేళన చేస్తూ అవమానపరుస్తూ కించపరుస్తూ తన వికృత చేష్టలు చూస్తూ ఉంటే ఈరోజు తాగొచ్చిండా అనేటువంటి విషయం మాకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే దాదాపుగా ఈ పీరియడ్ అంతా సంవత్సర కాలంగా చూస్తూ ఉన్నాం. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి మొత్తం యావత్ తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి పైన, గౌరవ మంత్రుల పైన, మా ప్రభుత్వం పైన, ముఖ్యంగా దళిత వర్గాల పైన తను చేస్తున్నటువంటి అహంకారపూరితమైన దుర్మార్గపూరితమైన ఆరోపణలు కానీ దుర్మార్గపూరితమైన వికృత కోతి చేష్టలు కానీ ఈరోజు తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఈరోజు మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ నాయకుల్ని, రూల్స్ మీరే ఫ్రేమ్ చేసిర్రు, ప్లే కార్డ్స్ తీసుకురావద్దన్నారు, వెల్లోకి రావద్దన్నారు, లొల్లి చేయొద్దని చెప్పారు. ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి మా దళిత శాసనసభ్యుడు సంపత్ కుమార్ని మా కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నను శాసనసభ నుంచి సభ్యత్వం రద్దు చేసిర్రు. ఈరోజు వెల్లోకి వచ్చి ఒక దళిత స్పీకర్ని అవమానించినటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని ఎందుకు మీకు సభ్యత్వం రద్దు కాకూడదు, ఎందుకు మీ సభ్యత్వం రద్దు చేయకూడదు ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. బీఆర్ఎస్ నాయకుల యొక్క ఆలోచన విధానం ఎట్లుందంటే మిస్కమ్యూనికేషన్, తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు ఒక తప్పుడు సమాచారాన్ని పదే పదే పంపించి వాళ్ళు చేసినటువంటి నేరాల్ని, వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ ఫార్ములా విషయంలో కేసు నమోదైంది.
సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఒక ఎంక్వైరీలో ఉన్నటువంటి కేసును శాసనసభలో చర్చించకూడదనేటువంటి కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే వాళ్ళ ప్రయత్నం అంతా కేసు కోసం కాదు, ధరణి పేరుతోని ధరణి రూపకంగా ఈ రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూముల్ని ఒకటే సామాజిక వర్గం కొల్లగొట్టింది, ఒకటే సామాజిక వర్గం ఆధీనంలో ఉంది. అది బయటపడుతుంది, అది చర్చ జరుగుద్ది అనేటువంటి ఉద్దేశంతోనే, ఆ చర్చ జరగొద్దు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడ్డారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ సాయుధ పోరాటం నడిచినటువంటి కాలంలో 10 లక్షల ఎకరాల భూముల్ని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వాళ్ళ ఆధీనంలో ఆ ఉద్యమ కాలంలో పొందినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆ తర్వాత జరిగినటువంటి నక్సలేట్ల ఉద్యమ కాలంలో కూడా దొరల భూములన్నిటి కూడా ప్రజల ఆధీనంలోకి వచ్చినాయి. కబ్జాదారు కాస్తు కాలంలో ఆ భూములు స్పష్టంగా ఉన్నాయి. ధరణి వచ్చిన తర్వాత రెవెన్యూ రికార్డుల నవీకరణ 2017లో స్టార్ట్ అయిన తర్వాత ఆ కబ్జా కాలం కాస్తు కాలం తొలగించి ఆ భూముల్ని మొత్తం కూడా తిరిగి వాళ్ళు పొందిండ్రు. ఆ భూములు మొత్తం కూడా తిరిగి వాళ్ళ హక్కుల్ని పొందిర్రు. ఆ హక్కులు పొందినటువంటి తప్పుడు ధోరణులు ఈరోజు ఈ చట్టసభల్లో బయటపడతాయనే ఉద్దేశంతో డ్రామా ఆడుతుండ్రు, బయటకు వస్తాయనేటువంటి ఉద్దేశంతోనే ఈ డ్రామా నడుపుతుండ్రు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ సమాజానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ధరణి అనేటువంటిది 2017 నుంచి 2020 వరకు పార్ట్ బి ఫామ్ 1 బి ఫామ్లో పార్ట్ 1 పార్ట్ బి కింద చేర్చినటువంటి వాళ్ళు 1బిలో ఈ అన్నిటిని కూడా 20 లక్షల ఎకరాలు పార్ట్ బిలో చేర్చి అవన్నిటిని కూడా మాయ చేసి మోసం చేసి వీళ్ళు కాజేసిర్రు, వీళ్ళు దోసుకున్నారు. ఈ దోసుకున్నటువంటి భూముల వివరాలు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, మా రెవెన్యూ మంత్రి గారు ప్రజల ముందు పెడతారు, చరిత్ర వాస్తవాల్ని చెప్తారు. ఈ చరిత్ర బట్టబయలైతే ఒక్కొక్క బీఆర్ఎస్ నాయకుడు తన పేరు మీద, తన బినామీల పేరు మీద ఎన్ని వేల ఎకరాలు పోగు చేసుకుర్రు. అది నిజామాబాద్ అయినా, అది కరీంనగర్ అయినా, అది సిద్దిపేట అయినా, అది మహబూబ్నగర్ అయినా, నల్గొండ అయినా, హైదరాబాద్ అయినా.